వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నెల్లూరు జిల్లాలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములను కాపాడాలని కొందరు ముస్లిం పెద్దలు కోరుతున్నారు. నెల్లూరు సిటీలో ఉన్న జుమ్మా మసీద్కి దాతలు 13 ఎకరాల 50 సెంట్ల భూమి దానమిచ్చారు. ఆ భూమిలో కంపెనీ కట్టేందుకు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ లీజుకి ఇస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మార్కెట్లో భూమి విలువ దాదాపు 200 కోట్లు ఉంటుందని అంచనా. విలువైన భూమిలో నిరుపేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు, ఉర్దూ కాలేజ్, మసీదుల నిర్మాణం చేపట్టాలని ముస్లిం పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు సిటీలో ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసే భూములను లీజుకిచ్చారని ఆరోపిస్తున్నారు. అద్దె డబ్బులపై కూడా ఎక్కడా లెక్కలు లేవంటున్నారు. 30 సంవత్సరాల లీజు పేరుతో భూమిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ భూ వ్యవహారాలపై ఐ న్యూస్ నెల్లూరు రిపోర్టర్ సునీల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి వక్ఫ్ బోర్డు భూముల గురించి కూడా వివాదం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి కూడా 11.5 ఎకరా భూమి అయితే ముస్లింకి సంబంధించిన భూమి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ముస్లిమ్స్కి ఉన్నాయని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా కొంతమంది ముస్లిం సోదరులు మనతో ఉన్నారు. అసలు ఆ వక్ఫ్ బోర్డు భూముల గురించి ఏం జరుగుతుంది, ఆ 13.5 ఎకరాకి సంబంధించి కొంత అంటే అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది ముస్లిం పెద్దలు అవి రెంట్కి ఇవ్వాలని, అదేవిధంగా మరికొందరు ముస్లిం పెద్దలకు సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి సమాధులు కానీ లేదా ఉర్దూ కాలేజ్ కట్టాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది ముస్లిం పెద్దలు అయితే ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రధానంగా కూడా ఈ 13 ఎకరాల భూమికి సంబంధించి ముస్లింలకు సంబంధించి కూడా కొంతమంది 2 విభాగాలైన పరిస్థితి. ఒకరు రెంట్కి ఇవ్వాలని, మరొకరు ముస్లింలకి ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి ఇంటి స్థలం కానీ, అదేవిధంగా ఉర్దూ కాలేజ్ కానీ, అదేవిధంగా సమాధులు కట్టడానికి ఆడ ఇవ్వాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? లేదు సార్, ఇది జుమ్మా మసీద్ స్థలం, ఇది 13.5 ఎకరా చిల్లర. అక్కడ కూడా ఒక సమాధి ఉంది. ఆ రోజుల్లో అంటే జనాభా ఇక్కడ తక్కువ మంది ఉన్నారు. ఈరోజు జనాభా విపరీతం పెట్టారు ముస్లిమ్స్ ఏరియాలో, అంటే ఈ 4 వార్డులలో విపరీతం పెరుగున్నాము. ఖబర్స్థాన్ అయితే చిన్నదిగా ఉంది. అది తవ్వి మేము వేరే సమాధి వేయాలనుకుంటే పుర్రెలు కానీ ఎముకలు కానీ అన్నీ బయటికి వస్తున్నాయి. దానివల్ల మేము ఏం కోరుకుంటున్నాము, అదే మసీద్ స్థలము 13.5 ఎకరా అక్కడ ఉంది. ఆ రోజు రాజులు ఇచ్చిన స్థలాలు అవి, ఎవరు కొని పెట్టింది ఇప్పుడున్న నాయకులు కాదు, ఇప్పుడుండే మనుషులు కూడా మనసుతో లేదు. మేము అజీజ్ భాయ్ గారికి ఏం కోరుకుంటున్నామంటే, మనకి ఒక 3.5 ఎకరా ఒక ఖబర్స్థాన్కి కోరుకుంటాము. దేనికంటే మేము అజీజ్ భాయ్కి వ్యతిరేకం కాదు. ఫస్ట్ నుంచి అజీజ్ భాయ్కి ఫస్ట్ అడుగు కాడి నుంచి ఆయన గెలిచేదాకా, ఆయన మేయర్ అయ్యేదాకా మేము ఒక అన్నతమ్ముళ్ళగా ఒక కలిసిమెలిసి ఉన్నాం. దాని తర్వాత కొంతమంది చెంచాలు ఆయన పక్కన చేరిపోయి ఆయనకి డైవర్ట్ చేస్తున్నారు. దేనికంటే ఆ రోజు ఆయన ఎలక్షన్లో వీళ్ళందరూ ఎవరు పనిచేయలేదు. అట్లాంటి వాళ్ళు చెంచాలు చేరిపోయి ఆయనకి నాశనం చేస్తున్నారు. మేము అజీజ్ భాయ్ ఒకరికి కొట్టున్నాము, అయ్యా మీరు రాండి, ఎవరైనా అక్కడ చచ్చిపోతే పురుస్తానికి పోతే అక్కడ ఎముకలు వస్తున్నాయా లేదా మీరు కనుక్కోండి. అది కూడా కాకుండా కమిటీలో గూడూరుకి చెందిన వాడు ఒకడు, ఇంకోడు పొడుగుపాటు చెందిన వాళ్ళు, మసీద్ కమిటీలు అంటే ఆ ఏరియాకి జెండా వీధికి చెందిన వాళ్ళు కానీ, అక్కడ 5 పూట్ల నవాజ్కు పోయేవాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు రావాలా. ఇది అజీజ్ భాయ్ తెలీదు. వీళ్ళ మనుషులు పోయి అయ్యా వాళ్ళ పేరు పెట్టండి, ఇటు పేరు అంటే 5 పూట్ల నవాజ్ చదివి కూడా ఉండాలా. దీని మసీదులకి పార్టీలకి సంబంధం ఉండదు. అంటే రేపు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళ వాళ్ళదే, లేకుంటే రేపు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళదే, అట్లా ఉండకూడదు. మసీద్ అంటే మత్తలు చూడాలి. నేను దయచేసి ఒకటే కోరుకుంటున్నాను, అక్కడ ఖబర్స్థాన్ కావాలి. నేను టీడీపీ సీనియర్ని, ఇక్కడ మాకైనా సీనియర్ ఎవరు లేరు టీడీపీలో. ఆ రోజు మేము ఉన్నాం, రమేష్ రెడ్డి హ్యామ్ నుంచి మేము టీడీపీలో ఉన్నాం. దయచేసి అజీజ్ సారు మీరు పిలుపు ఇవ్వండి. ఇదే షాదీ మాల్లో 500 మంది ముస్లిం మత పెద్దలు, ఆల్ పార్టీసు అందరిని నేను కూర్చోబెడతాను. మీరేం లేదు, మీరు సలహా ఇవ్వండి, ఇదిగో నేను ఇది చేస్తున్నాను, ఇది చేస్తాను, మీరు అందరూ రండి కూర్చోండి, ఒక డేట్ ఇచ్చేయండి. సిపిఎం కానీ, సిపిఐ కానీ, కాంగ్రెస్ కానీ, జమాత్ ఇస్లాం కానీ, ఎస్డిపి కానీ, ఆల్ జమాత్లు కానీ, ఇంకా మర్చిపోతే ఇంకా ఏరే పార్టీలు అందరూ కూర్చోబెడతాను. అజీజ్ భాయ్ మా లీడర్, నువ్వు ఎవరు కాదు, నా ఫోన్ నెంబర్ ఉంది, మా వాళ్ళకి ఫోన్ నెంబర్ రాండి. మీరు వాళ్ళతో ఒక ప్రెస్ మీటు, వీళ్ళతో ప్రెస్ మీటు, ఈ వైసీపీ వాళ్ళు కొంతమంది ప్రెస్ మీట్లు మనకు అవసరం లేదు సార్. మీరు డైరెక్ట్గా మీరే రండి, అందరు లీడర్లు మీరు ఒక్కబడి చేయమంటే ఎలక్షన్ రోజు మా పార్టీ వేరే, వాళ్ళ పార్టీ వేరే. ఎలక్షన్కి మీరు గెలిచిన తర్వాత
వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అంటే అందరికీ మీరు వక్ఫ్ బోర్డ్ చైర్మన్, కానీ ఒక ఏరే పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళకి కాదు, ఆల్ పార్టీస్ మీ లీడర్లు. దయచేసి అందరు కూర్చోపెట్టండి, మాట్లాడండి. ప్రధానంగా కూడా మనం చూస్తే ఈ వర్క్ బోర్డు స్థలానికి సంబంధించి కూడా వివాదాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వివాదాలకు సంబంధించి కూడా ముస్లిం పెద్దలు కొందరు కొన్ని విధాలుగా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా వర్క్ బోర్డు చైర్మన్, ఏపీ వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్కి సంబంధించి కూడా మనం చూస్తే దీనికి సంబంధించి ప్రధానంగా ముస్లిం పెద్దలతో మాట్లాడి అంటే రెండు వర్గాలకు సంబంధించి కూడా ఈ వర్గం అదేవిధంగా ఆ వర్గానికి సంబంధించి కూడా ఎవరు ఏం చెప్తున్నారో చూసుకొని దాని ప్రకారం కూడా ఆ స్థలాన్ని ఎవరికి కేటాయించాలనేది నిర్ణయించాలని కూడా కొంతమంది ముస్లిం పెద్దలు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా మరి కొంతమంది ముస్లిం పెద్దలు మనతో ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ వర్క్ బోర్డ్ స్థలాలకు సంబంధించి కూడా 13.5 ఎకరాలకు సంబంధించి ప్రధానంగా చూస్తే అంటే ఒక సైడు రెంట్కి ఇవ్వాలని, మరొక సైడు ముస్లింలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినవి ఏవైనా అక్కడ నిర్మించాలా, లేదా అక్కడ నిరుపేదలు ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, నిరుపేదలకు సంబంధించి స్థలాలు ఇళ్ళకి స్థలాలైనా ఇవ్వాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏమంటారు? నా పేరు షేక్ మొయినుద్దీన్. ఈరోజు ముఖ్యంగా పరమేశ్వర నగర్ ఉన్న 13.5 ఎకరా స్థలాన్ని ఏ ఒక్కరికి ఇవ్వకుండా అక్కడ ఒక శ్మశాన వాటిక ఒకటి, ఒక మసీదు నిర్మించి మిగతా స్థలాన్ని గర్ల్స్ కోసం, బాయ్స్ కోసం ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఏమైనా నిర్మాణాలు చేపట్టి ఎవరికైనా లీజుకి ఇచ్చినా కూడా 10 సంవత్సరాలకు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలకు తిరిగి వచ్చిన దాఖలాలు ఎక్కడో కనపడడం లేదు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నది. ఇట మన్సూర్ నగరు, కోటమిట్ట, పరమేశ్వర్ నగరు, ఈ టోటల్ ఏరియాలో ఇట మూలాపేట ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నది. కాబట్టి దయచేసి ఆ స్థలాన్ని ముస్లింలకు అప్పగిచ్చేసి వక్ఫ్ బోర్డ్ తరపు నుండి అక్కడ శ్మశాన వాటిక, కాలేజీ, మసీదు నిర్మించిస్తే జనాలు ఇక్కడ సంతోషంగా ఉంటారు. ఎటువంటి పొరపాటు దిగితే ఇక్కడ మాత్రం వ్యతిరేకత మూట కట్టుకుంటుంది కూటమి ప్రభుత్వం అనేది గ్యారంటీ చెప్తున్నాను. నేను వక్ఫ్ బోర్డ్ మినిస్టర్ గారి ఫారూక్ గారికి, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి అందరినీ వేడుకుంటున్నాను, మనవి చేసుకుంటున్నాను. దయచేసి, ఎందుకంటే ఎవరో దానం ఇచ్చిన భూమి అది, ఒకరు అమ్మిందిలా కొనిందిలా దానం ఇచ్చిన భూమి, పుణ్యం కోసం, ఆ పుణ్యం కోసం ఇచ్చిన భూమిని మేము కబ్జా చేసుకొని మేము అమ్ముకుంటాం, మా బంధువులకు 30-40 సంవత్సరాల తర్వాత ఇచ్చేస్తాము, లీజుకి ఇస్తామంటే దాని తర్వాత తరాలు మారిపోతాయి. తిరిగి వచ్చింది ఇంతవరకు దాఖలాలు లేవు. అటువంటి స్థలాలు 100 ఎకరాలు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. కాబట్టి నేను కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, అజీజ్ గారిని, వక్ఫ్ బోర్డ్ మినిస్టర్ గారిని, ఫారూక్ గారిని మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఆ స్థలంలో ముస్లిం మైనార్టీల కోసం ఏదైనా మంచి చేయాలని నేను తెలుసుకుంటాను. జై హింద్. ప్రధానంగా కూడా ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ప్రధానంగా మనం చూస్తే కూడా ఇటు రెండు వర్గాలకు సంబంధించి ఒక వర్గం రెంట్కి ఇవ్వకుండా ప్రజలకు, నిరుపేద ప్రజలైతే ఎవరున్నారో వాళ్ళకి సంబంధించి ఇవ్వాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా మరి కొంతమంది ప్రజలైతే మనతో ఉన్నారు, అదే ముస్లిం పెద్దలైతే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాయ్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ వర్క్ బోర్డ్ భూములకు సంబంధించి 13.5 సంబంధించి కూడా 200 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి జిల్లాలో ఈ వర్క్ బోర్డ్ భూములు కూడా చాలా ఉన్నాయి, చాలా వరకు రెంట్లకు ఇచ్చారు. రెంట్లకు ఇచ్చినట్టు కూడా మళ్ళీ వెనక రాలేదని కూడా మీరే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు వర్క్ బోర్డ్ ప్రెసిడెంట్ మనం ప్రధానంగా చూస్తే ఈ 13.5 ఎకరాకు సంబంధించి రెంట్కి ఇవ్వాలి, అదేవిధంగా 30 సంవత్సరాలు లీజుకి ఇవ్వాలని కూడా కొంతమంది ముస్లిం పెద్దలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా లీజుకి ఇస్తే మళ్ళీ ఆ భూములు వెనక్కి తిరిగి రావని కూడా ముస్లిం పెద్దలు చెప్తున్నారు. ఈ వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి 13.5 ఎకరాకు సంబంధించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు? ఇక్కడ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ కమ్ ఆడిటర్ నెల్లూరు జిల్లా కానీ, నెల్లూరు నుంచి ఉన్న రాష్ట్రానికి వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్న అజీజ్ గారు కానీ మీడియాకి దాచిపెట్టినటువంటి ఒక సమాచారం ఈరోజు మీడియా ద్వారా ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అది ఆగస్టు 13వ తేదీ 2 నెలల క్రితం నేను నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని కలిసి, కలెక్టర్ గారి ద్వారా డిఆర్ఓ గారిని కలిసి, ఆ రోజు హుస్సేన్ సార్ ఉన్నారు డిఆర్ఓ గారిగా, ఆయన కలిసి నెల్లూరులో పెరిగినటువంటి ముస్లిం జనాభా ఏదైతే ఉందో శాతం, గత 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ముస్లిం జనాభాకి ఈ రోజున ముస్లిం జనాభాకు ఉన్న వ్యత్యాసం గురించి చెప్తూ ప్రభుత్వం దగ్గర ఇవ్వడానికి శ్మశాన స్థలం లేదని చాలాసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి ముస్లింలకు సంబంధించినటువంటి ఏదైతే ముస్లిం స్థలం ఉందో, వక్ఫ్ చేయబడిన స్థలం 13.5 ఎకరా ఖాళీగా ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 78 సంవత్సరాలు పూర్తయితే కూడా 1 సెంటీమీటర్ స్థలం కూడా ఈ రోజు దాకా దాంట్లో ఉపయోగానికి మసీదు వాళ్ళు తీసుకోలేదు, దానివల్ల ఆదాయం లేదు. కాబట్టి ముస్లింలకు నిత్యావసరమైనటువంటి ఏదైతే బరిల గ్రౌండ్ కబ్రస్థాన్ ఉందో,
ఇది శ్మశానంగా చెప్పబడుతుంది తెలుగులో. దానికోసం 5 ఎకరాలను కేటాయించి ముస్లిం సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆ పని చేయమని నేను కలెక్టర్ గారిని డిఆర్ఓ గారి ద్వారా కోరడం జరిగింది. డిఆర్ఓ గారు దాన్ని పీజీఆర్ఎస్ కింద రిఫర్ చేస్తూ ఆర్డీఓ గారికి పంపించారు. ఆర్డీఓ గారిని కూడా నేను కలిశాను, అది పత్రికల వార్త కూడా వచ్చింది. ఆయన అర్బన్ తహసీల్దారు మాలిక్ గారికి దాన్ని ఫార్వర్డ్ చేశారు, అది సచివాలయం కూడా వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో డిఆర్ఓ గారు వక్ఫ్ ఇన్స్పెక్టర్ కలిసి చెప్పిన తర్వాత ఈ వక్ఫ్ భూముల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా జరిగినటువంటి స్టేట్ వక్ఫ్ మీటింగులు ఒక 6 జరిగితే అధికారికంగా 6లో కూడా వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానంలో అధికారికంగా చైర్మన్ గారు ప్రకటించినటువంటి 933 ఎకరాల భూమి వక్ఫ్ భూమి ఖాళీగా ఉన్నటువంటిది వక్ఫ్ స్వాధీనంలో ఉంది అని చెప్పబడినటువంటి భూమి ఏదైతే ఉందో దాంట్లో 13 ఎకరాలు కూడా ఉంది. దాన్ని మినిమం 33 సంవత్సరాలు లీజుకి ఇచ్చేయడం కోసంగా వక్ఫ్ అక్కడ రాష్ట్ర స్థాయిలో కూర్చున్నటువంటి కమిటీ ఏదైతే ఉందో దానికి అధ్యక్షత వహించిన అజీజ్ గారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆయా జిల్లాల్లో ఆయా భూములు ఏవైతే ఉన్నాయో వక్ఫ్ చైర్మన్గా ఉన్నటువంటి ఈరోజు అజీజ్ గారు ఉన్నారు, నిన్న వేరే వాళ్ళు ఉన్నారు, రేపు ఇంకొకరు ఉంటారు, వస్తుంటారు పోతుంటారు. ఈ చైర్మన్లు కావచ్చు, నెల్లూరు జిల్లా ఉద్యోగం చేసేటువంటి వక్ఫ్ ఆడిటర్ ఏవైతే ఉంటారు ఇన్స్పెక్టర్గా, వాళ్ళందరూ ఉద్యోగరీత్యా వస్తుంటారు పోతుంటారు. అయితే ఈ భూమి శాశ్వతం, ముస్లిం సమాజం శాశ్వతం. ముస్లిం సమాజం భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదు, ఒక దగ్గర చేయి చాచకూడదు, వాళ్ళ అవసరాలు తీరడం కోసంగా వందల సంవత్సరాల క్రితం ముస్లిం రాజులు కావచ్చు, చక్రవర్తులు కావచ్చు, జమీందారులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ముస్లిం సమాజం కోసంగా వక్ఫ్ చేసినటువంటి భూమి. ఆ భూమిని మద్రసాల పేరుతోనూ, దర్గాల పేరుతోనూ, మసీదుల పేరుతో, పీర్ల చావుల పేరుతోటి వక్ఫ్ చేశారు. అది వాళ్ళకి మాత్రమే చెందుతుంది. ఇది వక్ఫ్ బోర్డు భూమి కాదు. మొట్టమొదట వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్న అజీజ్ గారు ఒక విషయాన్ని చట్టపరంగా తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అది వక్ఫ్ బోర్డు భూమి కాదు, అది వక్ఫ్ భూమి. ఆ వక్ఫ్ భూమి ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, పీర్ల చావులు కావచ్చు, కబ్రస్థానాలు కాబట్టి దానికి సంబంధించినటువంటి భూమి తప్ప ఇది వక్ఫ్ బోర్డు భూమి కాదు. వక్ఫ్ బోర్డు అన్నటువంటిది అడ్మినిస్ట్రేషన్ కోసం మాత్రమే పనిచేయాలా. ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకొని మీరు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇంకొకటో రహస్య ఎజెండాలు అమలు చేయడం కోసంగా ముస్లింలకు సంబంధించినటువంటి శాశ్వత భూమి, ఈ భూమి అల్లాహకు మాత్రమే చెందుతుంది. వక్ఫ్ భూమి అన్నటువంటిది అల్లాహకు మాత్రమే చెందుతుంది, అల్లాహ్ మాత్రం యజమాని. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ చట్టం ప్రకారంగా దేవుడు మైనర్కు ఉన్నటువంటి హక్కులు అపరిమితం కాబట్టి దాన్ని మీరు లాక్కోలేరు, దాన్ని తీసుకోలేరు. మీరే చెప్తున్నారు ఆ 13.5 ఎకరా భూమి మీద ఏదైతే వివాదం జరుగుతూ ఉందో మేము అర్జీ పెట్టిన తర్వాత దాన్ని కాపాడుకోవడం కోసం అగ్గు మేఘాల మీద మీరు దిగేశారు. 78 సంవత్సరాల నుంచి రానటువంటి మీరు మేము అర్జీ పెట్టిన వెంటనే 13 ఎకరాల మీద దిగేశారు. దాంతోపాటు చాలా భూముల మీద మేము అడగడం జరిగింది. అగ్గు మేఘాల మీద దాని మీద ప్రయాణం చేస్తా ఆయనకున్నటువంటి సూపర్ పవర్స్ మొత్తం ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. అది వక్ఫ్ భూమి కాదు, అది జుమా మసీద్ స్థలం. జుమా మసీద్ గతంలో పరిపాలించినటువంటి లేకపోతే దాన్ని నిర్వహించినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాల మేరకు అక్కడ ఉన్నటువంటి కబ్రస్థాన్ని కూడా కొంతమంది సేట్లకు సెట్టిగారులకు అమ్మేయడం జరిగింది. మీరు కనుక అక్కడ వెళ్ళి చూడగలిగితే కలెక్టర్ కార్యాలయానికి పడమర పక్కన ప్రహరీ గోడ కానుకొని చాలా భూమి అమ్మేశారు. దానికి సంబంధించినటువంటి ఆ మసీద్ సంబంధించినటువంటి భూమే ఈ 13.5 ఎకరా. అక్కడ బరేల్ గ్రౌండ్ని మీరు తినేశారు కాబట్టి ఇక్కడ బరేల్ గ్రౌండ్ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రధానంగా కూడా దీనికి సంబంధించి మరికొంతమంది ముస్లిం పెద్దలు ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కూడా ఈ వక్ఫ్ బోర్డు భూముల గురించి కూడా వివాదం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక సైడు వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆ భూములను రెంట్కి ఇవ్వాలని, మరికొంతమంది ముస్లిమ్స్ అక్కడ రెంట్కి ఇవ్వడం వల్ల మనకు ఉపయోగం లేదు, నిరుపేదలు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంటి స్థలాలు కానీ అదేవిధంగా ముస్లిం పిల్లలు చదువుకోవడానికి ఆడ ఉర్దూ స్కూల్ కానీ కట్టాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మీరే ఉంటారు. ఈ మధ్యకాలంలో మనం చూసాం స్థానికంగా పరమేశ్వర నగర్లో జామియా మసీదుకి సంబంధించి దాదాపు 13 ఎకరాల 33 సెంట్లు భూమి ఉంది. దీనిపైన పెద్ద వివాదం అయితే జరుగుతుంది. ఏదైతే మనం ఇప్పటివరకు చూసాం దాదాపు మన రాష్ట్రంలో 67,000 ఎకరాలు వక్ఫ్ భూములు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మా పూర్వీకులు మా యొక్క అభివృద్ధి కోసం, ముస్లిం సమాజం కోసం, డెవలప్మెంట్ కోసం వాళ్ళు దానం చేసినటువంటి భూములు, అల్లా పేరుతో, మసీదుల పేరుతో ఈ విధంగా దానం చేసినటువంటి భూములు ఇవన్నీ ఏం చేశారంటే గతంలో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ఈ హోదాలో ఉన్నారో ఈ వక్ఫ్ భూముల్ని కాపాడుతామని చెప్పేసి హోదాలోకి వస్తారే వీళ్ళందరూ అన్యక్రాంతం అయిపోయినా కూడా వాళ్ళు చూస్తూ ఊరుకున్నారు. అంటే దాదాపు 67,000 ఎకరాల భూమి ఏదైతే మా పూర్వీకులు ఇచ్చారో ఆ భూమిని చూస్తే ఇప్పుడు దాదాపు 60% దాకా అనేక్రాంతం అయిపోయినాయి. అంటే సగానికి పైగా ఇతరులు దోచుకొని ఉన్నారు. దాన్ని మనం అడిగితే ఏం చెప్తారంటే లీజుకి ఇచ్చినాం అంటారు. ఆ లీజుకి వచ్చే డబ్బు ఏం చేశానంటే తెలియదు అంటారు. సరే అలా లీజుకి ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? 100 సంవత్సరాల నుంచి ఇస్తారా? ఒకసారి లీజుకి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీరు లీజ్ ఒక పీరియడ్ ఇస్తారు కదా, ఆ పీరియడ్ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆ స్థలం కానీ ఏదైనా కట్టుంటారో అవన్నీ మీరు వాపస్ ఎప్పుడైనా తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? ఎక్కడైనా తీసుకున్నటువంటి రికార్డు ఉందా? ఇదే విధంగా ఈ భూములన్నీ అనేక్రాంతం అయిపోయినాయి. నేను ఒకటే మన అజీజ్ భాయ్ గారికి చెప్తున్నా, మీరు మొన్న వచ్చారు బౌండరీ కడతాం
ఈ స్థలం అన్ని క్లీన్ చేస్తున్నాం అని చెప్పారు. బౌండరీ కడతారు, తర్వాత ఏం చేస్తారు మీరు? అక్కడ ఏం నిర్మించాలనుకుంటున్నారు? ముస్లిం సమాజం అభివృద్ధి కోసం ఏం చేయాలనుకుంటున్నారు? ఒక స్పష్టత ఇవ్వనందువల్ల ఈ ముస్లిం సమాజంలో అందరికీ ఒక అభద్రత భావం ఏర్పడింది. ఇది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా సరే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి భూమిని ముస్లిం సమాజం మంచి కోసం నేను ఉపయోగిస్తానని చెప్పేసి ఒక స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కానీ మీరు ఇవ్వలేదు కాబట్టి, మీరు అక్కడ ఏం నిర్మిస్తారో అనేది ప్రజలకు తెలియదు కాబట్టి అందరూ అభద్రత భావంతో అందరూ ముందుకు వచ్చి అడుగుతున్నారు మీరు ఏం కడుతున్నారా అని. ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ముస్లిమ్స్ ఎక్కువ శాతం మంది ఉన్నారు, వేల సంఖ్యలో ముస్లిమ్స్ ఉన్నారు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఖబరస్థాన్ అనేది అంటే శ్మశాన వాటిక కరువైంది, ఎక్కడ లేదు. ఎక్కడైనా ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చనిపోయారంటే రంగనాయలపేట అంత దూరం వెళ్ళాలా, లేదంటే ఇక్కడ కాళీ మస్జిద్ అని ఇక్కడ అంటే చిన్నవి అన్నీ చాలని స్థలాలు అయ్యి. ఇంతమంది ముస్లిమ్స్ ఎక్కువ శాతం మంది ఉన్నటువంటి మన నెల్లూరు నగరంలో అక్కడ 13 ఎకరాల 33 సెంట్లు భూమి ఉంది. దాంట్లో కనీసం ఒక 5 ఎకరాలన్న శ్మశాన వాటికి ఉపయోగపడితే మంచిది. అదేవిధంగా ఒక చిన్న పాటి మసీదు నిర్మిస్తే ముస్లిం సమాజానికి ఉపయోగిస్తుంది. అదేవిధంగా మిగిలిన స్థలం ఏదైతే ఉందో ముస్లిం సమాజానికి ఉపయోగపడే విధంగానే మీరు దాన్ని ఉపయోగించండి. ఏదైతే ముస్లిమ్స్కి కాలేజెస్ కానీ స్కిల్ డెవలప్మెంట్ అని నైపుణ్యం నేర్పించడంలో ఇవన్నీ ముస్లిం మహిళలకి ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ అన్నీ అక్కడ పెట్టి వాళ్ళకి ఉపాధి కల్పించండి. దీని ద్వారా మీరు ఏదైతే అక్కడికి వచ్చి స్థలం క్లీన్ చేసి ప్రహరీ గోడ నిర్మించి స్థలాన్ని కాపాడుతామని చెప్పి చెప్తున్నారే, మీరు వచ్చి వక్ఫ్ చైర్మన్గా దాదాపు సంవత్సరం అయింది. ఈ సంవత్సరం పాటులో ఏదైతే అన్యక్రాంతం అయినాయో భూములు రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలిసిన విషయమే, కనీసం ఒక 10% వెనక్కి తీసుకొచ్చారా? సరే, దాని మీద వస్తున్నట్టు ఆదాయం ఎంత? ఏదైతే అన్యక్రాంతం చేసి కబ్జా చేసి ఉన్నారో కబ్జాదారుల మీద ఏదైనా కంప్లైంట్లు ఇవ్వడం, వాళ్ళ మీద ఏదైనా యాక్షన్స్ తీసుకోవడం, అవన్నీ ఏమైనా చేశారా? అన్ని ఎన్ని రాజకీయాలు అన్నీ ఎవరిని ఏం చేయలేము. ఒకసారి వన్స్ భూమి కనుక వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే దాన్ని వాళ్ళు డాక్యుమెంట్స్ రెడీ చేసేస్తారు. ఇది మాది అన్నట్టుగా, తరతరాల ముత్తాత ఆస్తి అన్నట్టు ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ పోతుంటారు. కనుక ఇక్కడ మేము ఒక ముస్లిం మైనారిటీస్ లీడర్స్గా మా కళ్ళ ముందు పెద్ద భూమి ఉంది, దాన్ని ఒక ముస్లిం సమాజానికి ఉపయోగపడాలనే ఒక ఆలోచనే మాకు కూడా. ఆ ఆలోచనతోనే మేము ఏం చేసాము, ఇవాళ అందరినీ పార్టీలకు అతీతంగా ముస్లిం లీడర్స్ అందరినీ ఇక్కడ కోటిమెట్ట షాదీ మంజిల్ వద్ద ఒక రౌండ్ టేబుల్ని అంటే అందరి అభిప్రాయాలు సేకరణ చేయడం జరిగింది. ముక్తకంఠంతో ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, ఏదైతే మనం దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ స్థానికులు ముస్లిమ్స్ అధిక శాతం ఉన్నారు కాబట్టి ఆ స్థలంలో ఒక శ్మశాన వాటిక, ఒక చిన్న మసీదు, అదేవిధంగా ముస్లిం సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ద్వారానే, అది ప్రభుత్వమే దాన్ని భరించే విధంగా అంటే స్కూల్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి ముస్లిమ్స్కి డెవలప్మెంట్ కోసం మీరు ఉపయోగిస్తే మంచిదని చెప్పేసి ఇక్కడున్న కూర్చున్నటువంటి ప్రముఖులందరూ ఒక నిర్ణయం మీదకి వచ్చాము. ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా మేము వక్ఫ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అజీజ్ భాయ్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్తాం. అది కనుక అమలు చేసి ఏదైనా మాడిఫై చేసైనా అమలు చేసి అవన్నీ ఏర్పాటు చేస్తే మంచిది, మేము కూడా హర్షిస్తాం. అజీజ్ భాయ్ పేరు చిరస్థాయిగా నిలబడిపోద్ది. ప్రధానంగా కూడా ఈ వక్ఫ్ బోర్డు భూముల గురించి కొంతమంది ముస్లిం పెద్దలు కొన్ని విధాలుగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే వక్ఫ్ బోర్డు ఏపీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ అజీజ్కి అయితే కూడా కొన్ని సూచనలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ 13.5 ఎకరాలకు సంబంధించి అక్కడ భూమి కూడా దాదాపు 200 కోట్ల రూపాయలు పోతుంది. ఇలాంటి భూమిని కంపెనీలకో ఇంకో దానికో లీజుకి ఇవ్వడం అనేది ఆపేసి ముస్లింలకు ఇక్కడ మైనారిటీలకు సంబంధించి కూడా స్కూల్స్ ఎక్కువగా లేని పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ముస్లిం పిల్లలు చదువుకునేందుకు స్కూల్ కానీ అదేవిధంగా అక్కడ మసీదు కానీ లేదు, అక్కడ సమాధులు అంటే చనిపోయిన వారిని పెట్టడానికి ఒక 5 ఎకరాలు కూడా కేటాయిస్తే బాగుంటుందని కూడా ముస్లిం పెద్దలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని కూడా ఇక్కడ ముస్లిం పెద్దలు చెప్తున్నారు. అయితే ఈ ముస్లిం పెద్దలు కోరిన విధంగా కన్నా ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ చేయకపోతే ముస్లింలందరూ ఒక తాటిపై నడిచి తిరుగుబాటు చేస్తామని కూడా కొంతమంది ముస్లిం పెద్దలైతే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మరికొంతమంది ముస్లింలు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ 13.5 ఎకరాకు సంబంధించి కూడా అధిక రేట్లు పోవడంతో పాటు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు కూడా దీనిపై కనబడిందని, అదేవిధంగా కొంతమంది వ్యక్తులకు ఫ్యాక్టరీలకు సంబంధించి కట్టడానికి ఇస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ముస్లిం పెద్దలందరూ కూడా ఒక తాటిపై కలిసి అలాంటివి జరగకుండా ఆ స్థలాన్ని ముస్లింలకే ఉపయోగించాలనే ఒక ఉద్దేశంతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అబ్దుల్ అజీజ్ గారికి ఎలాంటి సూచనలు ఇస్తారు?
మేము ముందుగా హై న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ హై న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ నిజాలు అర్థం చేసుకునే పరిస్థితి తీసుకొస్తుంది. నేను ముందుగా ధన్యవాదాలు చెబుతూ నేను ఒకటే అజీజ్ భాయ్కి సూచనలు ఇస్తున్నా. అజీజ్ భాయ్ గారు, ఈరోజు వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా మీకు అవకాశం వచ్చింది. ఈ రాష్ట్రంలో ముస్లింలందరినీ కూడా నేను మంచి చేస్తాను, ముస్లిం భూముల్ని కాపాడుతాను, వక్ఫ్ బోర్డు స్థలాలు ఎక్కడెక్కడ ఉండో బయటకు తీస్తానని చెప్పేసి మా అందరితో కూడా చెప్పారు. మీరు ఎక్కడైనా కానీ ఒక్క సెంటు భూమి కూడా బయటికి తీయలేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద వాళ్ళకి మీరు లీజుకి ఇచ్చేసి మీ ముందు ప్రభుత్వాలు కానీ మీ తర్వాత ప్రభుత్వాలు కూడా అదే పరిస్థితులు చేసే ఉన్నాయని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలా. గతంలో 50 సంవత్సరాల నుంచి కూడా ఈ వక్ఫ్ బోర్డు భూముల్ని పెద్ద కోటేశ్వరులు వాళ్ళు కబ్జా చేసుకుని వాళ్ళు వ్యాపారం చేస్తుంటే ముస్లిమ్స్ వాళ్ళ కాడ బానిసలుగా కూలి పని చేసుకుని బతికే పరిస్థితుల్లో ఈరోజు చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మన నెల్లూరు జిల్లాలోని అనేక ఏరియాల్లో పెద్ద కబ్జాదారులు కబ్జా చేసుకుని లీజు పేరుతో ఈ రోజు పెద్ద భవనాలు కట్టుకొని పెద్ద ఫ్యాక్టరీలు కట్టుకొని వ్యాపారాలు చేసుకుంటే వాటన్నిటిలో కూడా మన ముస్లిమ్సే పని చేస్తున్నారు చేతులు కట్టుకొని. వాళ్ళు చెప్పిన పని చేసి వాళ్ళు ఇచ్చిన 500 400 తీసుకొని ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితులు మీరు చూస్తూ ఉండి కూడా ఈరోజు మీరు ఈ భూమిని ఒక పెద్ద కోటీసులకు అప్పచెప్పాలని చెప్పేసి ఈరోజు మీరు చూస్తున్నారు. మీరు మేయర్గా పోటీ చేసినప్పుడు మీరు కోటేశ్వర్లు మీ ఫ్యాక్టరీకి ఉన్న డబ్బును మీ ఫ్యాక్టరీని కూడా కుదవబెట్టి అంతా కానుక్కున్నారు. అంతా అయిపోయింది మీ పని. కానీ మేయర్గా మంచి పని చేశాడనేది మైనార్టీ ముస్లింలలో ఒక గుర్తింపు వచ్చింది. అదే గుర్తింపు ఈరోజు తెచ్చుకుంటే తప్ప మీరు వాళ్ళ కాడ ఆశించి వాళ్ళ కాడ తీసుకునే కోట్లు మీకు నిలబడవు. మీ వెనక ఉండే ఈ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళెవరూ కూడా మిమ్మల్ని కాపాడరు. ఇది ఉండేది 3 సంవత్సరాల ప్రభుత్వము. మీరు శాశ్వతంగా ముస్లింకి న్యాయం చేసే విధంగా ఒక ఆలోచన చేయాల. ప్రధానంగా కూడా ఈ వక్ఫ్ బోర్డ్ భూముల గురించి రకరకాలుగా ముస్లిం పెద్దలు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా అబ్దుల్ అజీజ్ భాయ్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలని కూడా ముస్లిం పెద్దలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మరికొంతమంది ముస్లిం పెద్దలు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. ఏదైతే ఒక 10-15 రోజుల నుంచి మన నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 13 ఎకరాల 33 సెంట్లు భూమి గురించి వివాదం జరుగుతుంది. ఆ వివాదానికి కారణం మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు నగరంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళతో ఎటువంటి చర్చలు చేయకుండా ఒక్కసారిగా అక్కడ పని స్టార్ట్ చేసి జేసీబీలు పెట్టి ఆ జంగల్ క్లియరెన్స్ చేయటం, అదేవిధంగా అక్కడ మట్టి తొలగించడం, దానికి చాలా రకాలైనటువంటి అనుమానాలు అందరిలో గుబులు పుట్టిందనమాట ముస్లిమ్స్లో. అక్కడ ఏం చేస్తున్నారనేది క్లారిటీ లేకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన ఇష్టారాజ్యంగా అక్కడ పనులు మొదలుపెట్టేసి ఏదేదో చేస్తూ ఉన్నారు. కానీ ఈ 10 రోజుల నుంచి నగరంలో ఉన్నటువంటి మైనార్టీ పెద్దలందరూ అజీజ్ భాయ్ మీరు అక్కడ ఏం నిర్వహిస్తూ ఉన్నారు, మైనార్టీ కమ్యూనిటీకి ఈ ముస్లింలకు ఏ లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు అక్కడ చేపడుతున్నారని చెప్పేసి పదే ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో విధాలుగా ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయినా కానీ ఈనాటి వరకు కూడా ఆయన ఎటువంటి క్లారిటీ లేకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి అనేక ఆస్తులు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఆ అపోహతో మన మైనార్టీల్లో చాలా లేనిపోని అనుమానాలు వ్యక్తమయ్యి అజీజ్ భాయ్ గారిని 10-15 రోజుల నుంచి పదే ఇదే విషయం అడుగుతున్నాం. అసలు మీరు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు, అక్కడ ముస్లిం సమాజానికి ఎటువంటి లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఎంత గట్టిగా నిలదీసి అడిగినా ఈరోజు వరకు కూడా ఆయన దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రావట్లే. కాబట్టి ఈరోజు మన నెల్లూరు నగరంలో షాదీ మందిర్లో ఒక ముఖ్య సమావేశం పెట్టుకొని మేమంతా ఇక్కడ చేరి మేము మషూరా అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. దాన్ని కూడా అడ్డుకొని దాన్ని కూడా నిర్వహించకుండా మనల్ని ముస్లిమ్స్ని రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి తీసుకొచ్చారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ఏదైతే ఆల్రెడీ దేశంలో వక్ఫ్ బోర్డు సంబంధించి చాలా ఇబ్బందులు నడుస్తున్నాయి. దానికి వక్ఫ్ బోర్డుకి చైర్మన్స్ ఎవరు లేకుండా ఐఏఎస్ కేటగిరీలో కలెక్టర్ దాంట్లో పెట్టాలి అనేసి జరుగుతున్నాయి. ఈ క్రమంలో నెల్లూరు నగరానికి సంబంధించి అబ్దుల్ అజీజ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్నారు. అన్ఎడ్యుకేటెడ్ ఫెల్లోని అంటే ఫెల్లో అంటే అది ఇది కాదు, మంచి వర్డే అది. అన్ఎడ్యుకేటెడ్ ఫెల్లోని ఒక సిఓగా అంటే హీస్ +2 చదువుకున్నాడు. +2 అంటే ఎంత? ఇంటర్మీడియట్. ఆ ఇంటర్మీడియట్ చదువుకున్న వాడిని ప్లేస్ చేసి ఈరోజు 13 ఎకరాలు చిల్లరా ఇది 13.3 ఎకరాలు ఉంటే ఆ ఎకరా 25 కోట్లు ఉంటే అంటే ఎన్ని కోట్లైనా అనేది మీకు తెలుసుంటుంది లెక్కలు వేసుకుంటే. అన్ని 100 కోట్ల ప్రాపర్టీ ఈరోజు ఈజీగా పొక్లైన్ మిషన్ తీసుకొని వచ్చేసి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు మేము దీనికి అభివృద్ధి చేస్తాం, దీనికి మేము హెరిటేజ్ కంపెనీ పాల్ ఫ్యాక్టరీ పెడతాం అని చెప్పుకుంటా ఉండరు. అది మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటే ఒక గైడెన్స్ తీయండి. మీరు అభివృద్ధి చేస్తారంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం. అంతేగాని మీరు ఇష్టానుసారంగా వచ్చి ఇంకా వక్ఫ్ బోర్డ్ స్థలాలు ఉన్నాయి. సరియు హోండా అనేది ఉంది, అది వక్ఫ్ బోర్డ్ స్థలం అనేసి ఇదే అన్ఎడ్యుకేటెడ్ ఫెలో ఎవడైతే సిఓ ఉన్నాడో ఇది కాదు అనేసి ఇచ్చున్నాడు. దాని గురించి ఎంక్వైరీ చేయండి. 8 ఎకరాలు డిమార్ట్ పక్కన నుండి అదొక 200-300 కోట్లు ఉంటుంది. దాని గురించి ఎంక్వైరీ చేయండి. ఇక్కడ సడన్గా మీరు ఏ ప్లాన్ లేకుండా పొక్లైన్ మిషన్ తీసుకుని వచ్చి మేము క్లీన్ చేసేస్తాం, మేము సోలార్ ప్లాంట్ పెడతాం, మేము ఇది చేస్తాం, మేము కాంపౌండ్ వాల్ పెడతాం అంటే ఇంత తొందరగా ఏమైంది? ఎందుకు అంత ఆతృత? ఇక్కడికి వచ్చేసి మీరు మేము చేసేస్తాం అంటా ఉండేది. చెయ్యండి, కాదనట్లేదు, అభివృద్ధి చేయాలి, మా వక్ఫ్ బోర్డ్కి ఇన్కమ్ రావాలంటే చెయ్యాలి. కానీ దానికి ప్రీ ప్లాన్ ఉంటుంది కదా, ఆ ప్రీ ప్లాన్ చూసేసి మనకు మైనారిటీ ముస్లిమ్స్లకి ఒక అసోసియేషన్స్ ఉంటాయి, ఒక మైనారిటీకి సంబంధించిన బోర్డ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కాబట్టి మనం కూర్చొని మాట్లాడదాం, పార్టీలు పక్కన పెడదాం, ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఆల్ పార్టీస్ పెట్టండి. మేము వైసీపీ పార్టీ వాళ్ళు కూడా వస్తాం, మీరు చెప్పండి ఇది చేస్తాం, ఇది చేస్తాం, ఇది మాకు రెవెన్యూ వస్తుంది, వక్ఫ్ బోర్డ్కి ఇది వస్తుందని. జామియా మసీద్ స్థలం ఉందో 13.5 ఎకరా భూమి ఉందో దానికి సంబంధించి ఒక వారం నుంచి ఈ మొత్తం క్లీన్ చేపిస్తున్నారు. ఎవరు చేపిస్తున్నారంటే ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఏంది అంటే అజీజ్ భాయ్ మన వక్ఫ్ బోర్డ్ రాష్ట్ర చైర్మన్ గారు పంపించారు. ఈ మొత్తం పహారీ మొత్తం కట్టున్నారు, ఫిన్సింగ్ వేస్తున్నారు. అంటే ఒక్క మాట మీద లేదు, ఏ నోట్లో వచ్చే అది మాత్రం చెప్పేస్తున్నారు. అయితే మనకి డౌట్ ఏంటంటే అజీజ్ భాయ్ గారు ఏ ఢిల్లీలో లే, ఆయన ఏ హైదరాబాద్లో లే, మన పక్కనే హన్నాత్పురంలో ఉన్నారు. ఒక్కసారి కూడా ఇప్పుడు దాకా ఇక్కడ రాలేదు ఆయన. మనకు డౌట్ ఉంది. కానీ అజీజ్ భాయ్ గారు ఇక్కడ వచ్చి హామీ ఇవ్వాలా ఏమని, ఈ స్థలం మొత్తం సర్వే చేసి ముస్లింలకి అందరికీ మేము అప్పగిచ్చిస్తాం అని చెప్పాలా. ఈ భూమి లీజ్కి ఇచ్చేస్తాం, వాళ్ళకి ఇచ్చేస్తాం, వీళ్ళకి ఇచ్చేస్తాం అంటే ఏ ముస్లిం కూడా ఊరుకోడు. అది మాత్రం వాస్తవం. అది ఎందుకంటే అంత లీజ్కి ఇవ్వాలని అనుకుంటే మీరు అజీజ్ భాయ్, కానీ డౌటే మాకు, కానీ మేము ఒకసారి మీకు చెప్తున్నాం, అలా లీజ్కి ఇవ్వాలని మీరు అనుకుంటే చాలా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లోన్ లాగా ఇవ్వండి స్థలం. వాళ్ళు ఏంటంటే నెలకి వక్ఫ్ బోర్డ్కి అమౌంట్ కట్టుకుంటారు, 2,000 3,000 వాళ్ళకి ఇవ్వండి. చాలా పేదవాళ్ళు ఉన్నారు, ఇల్లు లేకుండా చాలా అల్లాడిపోతున్నారు. ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు కాపురం. అట్లాంటి వాళ్ళే ఇవ్వకుండా నేను లీజ్కి ఇచ్చేస్తాను, వీళ్ళకి ఇచ్చేస్తాను, మొత్తం క్యాష్ నేను మూట పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటాం అంటే ఏ ముస్లిం కూడా ఊరుకోడు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూస్తున్నట్లయితే కూడా ఈ ముస్లిమ్స్ సంబంధించి కూడా వక్ఫ్ బోర్డ్ భూములు అయితే ప్రధానంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎక్కడైతే ఈ వక్ఫ్ బోర్డ్ భూములు ఉన్నాయో ఈ వక్ఫ్ బోర్డ్ భూములకు సంబంధించి కూడా జిల్లాలో ఎక్కడైతే ఉన్నాయో, నెల్లూరు సిటీలో ఎక్కడైతే ఉన్నాయో, నెల్లూరు సిటీకి సంబంధించి ప్రధానంగా కూడా కొన్ని వక్ఫ్ బోర్డ్ భూములను కూడా రెంట్కి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే 30 నుండి 40 సంవత్సరాలు రెంట్కి ఇవ్వడం, ఆ రెంటు వస్తుంది, ఆ రెంట్ని ఏం చేస్తున్నారో తెలియకపోవడం, ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు లీజుకి ఇవ్వడంతో ఎవరికైతే లీజుకి ఇచ్చారో వాళ్ళు ఆ ప్రాపర్టీని తన సొంత ప్రాపర్టీగా చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని కూడా
ముస్లిం పెద్దలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి పరిస్థితి ఈ 13 ఎకరాల 50 సెంట్లకి రాకూడదనే ముస్లిం పెద్దలందరూ కూడా ఒకటేమని కొడితే ఒక తాటిపై నడుస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి కూడా సమావేశం అవడానికి కారణం కూడా అదేనని కూడా ముస్లిం పెద్దలైతే కొంతమంది చెప్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ ముస్లిం పెద్దలకు సంబంధించి ఏదైతే ఉందో ఆ భూమి ఏదైతే ఉందో 13 ఎకరాలకు సంబంధించి భూమిలో అక్కడ ముస్లింకి సంబంధించి ఉర్దూ కాలేజ్ కానీ అదేవిధంగా మసీదు కానీ అదేవిధంగా అక్కడ సమాధులు పెట్టుకోవడానికి స్థలాన్ని కూడా కేటాయించాలని ముస్లిం పెద్దలైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అలా కాకుండా మేము రెంట్కి ఇచ్చి ఆ వచ్చే రెంట్లతో మైనారిటీ పిల్లల్ని అంటే ముస్లింకి సంబంధించిన పిల్లకాయలని ఐఏఎస్ ఐపీఎస్లు చదివిస్తామని రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ చెప్తున్నారని కూడా ముస్లిం పెద్దలైతే చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి అయితే మాకు అవసరం లేదు. ఎవరికో ఫ్యాక్టరీలకు ఇచ్చి వాళ్ళ కాడి నుంచి వచ్చే డబ్బులకి ఇప్పుడు ఇచ్చిన భూములకే వచ్చే రెంట్లు లెక్కలేని పరిస్థితి అయితే ఉంది. ఆ రెంట్లు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి అయితే ఉంది. ఈ భూమిని కూడా ఫ్యాక్టరీలకు ఇచ్చి ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చే డబ్బులు ఏ విధంగా చేస్తారనేది మాకు తెలియదు. అలాంటి చదువులు మా పిల్లలకు వద్దు. మీరు అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి పరంగా కూడా ఈ 13 ఎకరాలకు సంబంధించి కూడా ఉర్దూ కాలేజీ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉర్దూ కాలేజీ అక్కడ ఉదయగిరిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాంటిది నెల్లూరు సిటీలో ఎక్కువగా కూడా ముస్లింలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముస్లిం పిల్లలు చదువుకునేందుకు తగ్గ కాలేజీ కూడా లేని పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ 13 ఎకరాలకు సంబంధించి నిరుపేద ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు. అక్కడ కాలేజీతో పాటు కూడా అంటే బ్రతకడానికి బ్రతుకు జీవనం లేక ఉండడానికి ఇల్లు లేని ముస్లిమ్స్ కూడా చాలా వరకు అయితే ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఇంటి స్థలాలు కూడా ఇవ్వడం చేయాల్సిన పరిస్థితి అయితే ఉందని కూడా ముస్లిం పెద్దలైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఈ 13 ఎకరాలకు సంబంధించి రెంటల్కి అదేవిధంగా కంపెనీలు కట్టడానికి ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు చెప్పిందో అలాంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మీరే చెప్పి ముస్లిం నాయకులకు న్యాయం చేయాలని కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు సిటీలో ముస్లిం పెద్దలైతే కొంతమంది కోరుతున్న పరిస్థితి నెల్లూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు జిల్లా నుండి.